లక్ష్మణస్వామి ఆ మూట చూసి ఆ మూట విప్పి ఆ నగల్ని చూడగానే ఒక అద్భుతమైన మాట అన్నాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణ శీలానికి పరాకాష్ట. లక్ష్మణస్వామి నగలు తీశాడు. అన్నయ్య నాహం జానామి కేయూరే, ఇవి కేయూరములు వాడవాళ్ళు భుజములకు పెట్టుకుంటారు. అన్నయ్య నాకు తెలియదు ఇవి. నేను తెలియదు అంటే లక్ష్మణుడికి తెలియదని కాదు, లక్ష్మణుడికి జ్ఞాపకంలో లేదు అని. కాబట్టి చూడడం ధర్మం, కానీ చూసింది మనసులోకి చేరడం వేరు. లక్ష్మణస్వామి చూసి ఉండొచ్చు, కానీ జ్ఞాపకంలో లేదు. అంటే దృష్టి పవిత్రత అటువంటిది. నాహం జానామి కేయూరి నాహం జానామి కుండలే, వదిన కుండలాలు నాకు జ్ఞాపకం లేవు. నూపురత్యభిజానామి, అన్నయ్య వదిన పెట్టుకున్న నూపురములు నాకు జ్ఞాపకం. ఆమె పాదములకున్నటువంటి ఆ మణినూపురములు నాకు బాగా జ్ఞాపకం. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్. అందుకే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్కొక్కసారి వదిన గారి వయస్సు కన్నా మరిది గారి వయస్సు పెద్దది ఉంటుంది. వయస్సులో మరిది పెద్దవాడైనా వదిన చిన్నదైనా వదినయే నమస్కార యోగ్యురాలు. వదిన అంటే పరదేవత, వదిన అంటే అమ్మ. తనని కన్న తల్లి ఎటువంటిదో వదిన గారు అటువంటిది. వదిన దృష్టిలో మరిది కాడు, వదిన దృష్టిలో మరిది కొడుకు. అందుకే సీతమ్మ తల్లి తన మరుదుల్ని తన కొడుకులుగానే చూసింది తప్ప ఎన్నడూ మరిదిగా చూడలేదు అసలు ఆవిడ. అంత భక్తితో వదిన్ని సేవించినటువంటి మహానుభావుడు. అందుకే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అని చెప్పుకుంటాడు. కిష్కింధకాండలో రామచంద్రమూర్తితో కలిసి వెడుతున్నప్పుడు ఎన్ని ఘట్టాలని నేను చెప్పగలను రామాయణంలోంచి. ఒకసారి రుచి చూసి మీరు చదవండి అసలు ఆ లక్ష్మణస్వామి భక్తి ఏమిటో. ఆ పంపా సరోవరం దగ్గర కూర్చుంటాడు. వాళ్ళు ఆ పైకి ఎక్కాలి, ఋష్యమూక పర్వతం దగ్గర సుగ్రీవుణ్ణి కలుసుకోవాలి. ఆ కింద కూర్చుంటాడు. అన్నయ్య ఎప్పుడెప్పుడు బాధపడితే అప్పుడు తండ్రిలా ఓదారుస్తుంటాడు. ఒకటా రెండా, ఎంత సేవ చేశాడు మహానుభావుడు. అసలు రామచంద్రమూర్తికి పెద్ద ఓదార్పు ఆయనే. సుగ్రీవుడు మాట తప్పితే అసలు కోపానికి వశుడైపోయాడు. ఎంత కోపం వచ్చేసిందో. వెళ్ళి ఆయన నడిచి వెడుతూ ఉంటే ఆ పదఘట్టనలకి ఆయన విసిరినటువంటి చేతి విసుళ్ళకి పక్కనున్న చెట్లు పడిపోయాయి. అంత కోపంగా వెళ్ళాడు. మా అన్నయ్య ఏమో ఎక్కడో గుహలో కూర్చుని కష్టపడుతున్నాడా, మా అన్నయ్యకు ఉపకారం చెయ్యొద్దు, సీతమ్మ జాడ కనిపెట్టద్దు అని ఇంద్రజిత్తుతో యుద్ధం చేసినప్పుడు నిజంగా లక్ష్మణస్వామి చూపించినటువంటి అద్భుతమైన పరాక్రమం, ఆయనకి అన్నగారి మీద ఉన్న భక్తి అనన్య సామాన్యం. అసలు నిజానికి ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళినప్పుడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ రాముడు ఒక మాట అన్నాడు. రావణాసురుడికి అంత శక్తి ఎలా కలిగింది అని అడిగాడు. అడిగితే అగస్త్య మహర్షి ఒక మాట అన్నారు. రామ, నిజానికి రావణుడు కాదు గొప్పవాడు, ఇంద్రజిత్. ఇంద్రజిత్ అంతటి ప్రమాదకారి లోకంలో ఇంకొకడు లేడు. ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు కాబట్టి రామరావణ యుద్ధంలో యుద్ధం పూర్తయింది. ఇంద్రజిత్తే బతికితే ఇక యుద్ధం లేదు, ఆ రోజుతోటే అయిపోయింది. ఎందుకంటే ఆయన కాని నికుంభల హోమం కాని పూర్తి చేశాడా, ఆ యజ్ఞ వేదిలోంచి అగ్నిహోత్రంలోంచి రథం బయటికి వస్తుంది. ఒకసారి రథం కాని ఎక్కాడా ఇక ఎవ్వరికీ కనపడడం. పైకి మేఘంలో ఉండి ఎవ్వరికీ కనపడకుండా యుద్ధం చేస్తాడు. యుద్ధానికి కానీ ఒక్కసారి వచ్చేస్తే ఇంద్రజిత్ ఇంకా అంతకు పూర్వం వచ్చాడు, వచ్చి రామలక్ష్మణుల్ని పడగొట్టాడు. యుద్ధం అయిపోయింది అనుకున్నారు. అసలు అంతమంది వానరుల్ని పడగొట్టాడు. కొన్ని లక్షల మంది ఎక్కడా కదలిక లేకుండా పడిపోయారు. పడిపోతే మహానుభావుడు విభీషణుడు వెతుక్కుంటూ వచ్చాడు. కాగడా పెట్టి ఆ పక్కన హనుమని పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడరు కాబట్టి హనుమ ఒక్కరున్నారు. వస్తూ జాంబవంతుడి దగ్గరికి పెద్దవాడు కదా అని వచ్చాడు. వచ్చి పలకరించాడు, బ్రతికున్నావా, క్షేమమా అని. అంటే జాంబవంతుడు కనురెప్పలు విప్పలేక కనురెప్పలెత్తి హనుమ క్షేమమా అని అడిగారు. విభీషణుడు అన్నాడు, తాత అంగుళం చోటు లేకుండా బాణపు దెబ్బలు తిని ఇంద్రజిత్తు కొట్టినవి రక్తస్రావమై ఒకటి అడగబోయి ఇంకొకటి అడుగుతున్నావు. రామలక్ష్మణులు క్షేమమా అని అడగాలి, హనుమ క్షేమమా అని అడుగుతున్నావు. రామలక్ష్మణుల కుశలం అడగలేదే అన్నాడు.
అంటే జాంబవంతుడు అన్నాడు, నేను తెలిసే చెప్పాను. తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. అందరూ వెళ్ళిపోయినా హనుమ ఒక్కరు బతికుంటే అందరూ బతుకుతారు, అందరూ బతికున్న హనుమ ఒక్కరు వెళ్ళిపోతే అందరూ చచ్చిపోతారు. అందుకే హనుమ ఉన్నారా అని అడిగానండి. ఏమి వినయం మహానుభావుడిది! జాంబవంతుడి పాదాలు పట్టుకుని తాతా హనుమని కుశలం అడుగుచున్నాడు. నాయన వెంటనే వెళ్ళి హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ మృత సంజీవని, సంధానకరణి, విశల్యకరణి మొదలైన ఓషధులు పట్రా, సైన్యం బతుకుతుందన్నారు. వెళ్ళారు, తీసుకొచ్చారు, సైన్యం అంతా బతికింది. మళ్ళీ లేచి కిలకిలారామములు చేశారు. లోపలికెళ్ళి ఇంద్రజిత్ చెప్పాడు, రామ సైన్యం అంతా పడిపోయింది నాన్న అన్నాడు. నగారా మోగించండి రా అన్నాడు. ఒకసారి చూద్దామని గవాక్షంలోకి వచ్చాడు. అందరూ లేచి కాగడాలు పట్టుకుని సంతోషంగా రామనామని చెప్తున్నారు. ఇదేమిరా అందరూ పడిపోయారన్నా, అందరూ లేచారు కదరా, అందరూ బాగున్నారు కదరా అన్నాడు. అంత భయంకరమైన యుద్ధం చేశాడు. ఒకసారి నాగపాశాలతో కట్టేశాడు, ఒకసారి బ్రహ్మాస్త్ర బంధనం చేయించాడు. ఇక కానీ ఇంద్రజిత్ వచ్చాడా ఇక ఎవరు నిలబడరు ఆయన ముందు. అంత భయంకరమైన పరిస్థితుల్లో అసలు ఎంత గొప్ప యుద్ధమో లక్ష్మణస్వామిది ఇంద్రజిత్తుది. ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించాడు. ఇంద్రజిత్ నిహతుడు కాలేదు. ఆఖరణ రామచంద్రమూర్తి తన ఆరాధ్య దైవం, తన అన్నగారు, అసలు ధనుర్వేదంలో లేనటువంటి ఒక మంత్రాన్ని ప్రయోగించాడు. మా అన్నగారి పరమ సత్యమూర్తి అయితే ఈ ఇంద్రజిత్తు పడిపోవు కాక, అదే శ్రీరామాయణానికి మూలమంత్రం అయిపోయింది. లక్ష్మణస్వామి నోటి వెంట వచ్చిన శ్లోకం ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం అన్నాడు. అని శ్లోకం చదివి బాణం వేశాడు, కంఠం తెగిపోయి శిరస్సు కింద పడిపోయింది ఇంద్రజిత్తుది. అన్నయ్య అంటే అంత ప్రేమాస్పదుడు, అంతటి భక్తి తత్పరుడు. అసలు లక్ష్మణుడికి రాముడికి ఉన్నటువంటి అనుబంధం అపారమైనటువంటి అనుబంధం. కిష్కింధకాండలో స్వామి హనుమత్కి పరిచయం చేసుకుంటూ నా తమ్ముడు లక్ష్మణుడు అనవలసి వస్తే రామచంద్రమూర్తి లక్ష్మణుడు అంటాడు, ఆయన నా తమ్ముణ్ణి అంటాడు. కానీ నేను ఆయన్ని అన్నగారు అని చూడను. నేను ఆయన్ని ఏమి చూస్తుంటానో తెలుసా? ఆయన గుణముల చేత నేను ఆయనకి దాసానదాసుణ్ణి, నేను ఆయనకి దాసుడిగా భావన చేసుకుంటూ ఉంటాను అన్నాడు. అటువంటి లక్ష్మణస్వామి ఇంత వెంటపడి వచ్చి అంత సేవ చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.